నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం, శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు. కొత్త జీఎస్టీ స్లాబ్స్, తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తాం, రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలుస్తాం. ఉత్తమ్. ఆర్డీటీ సేవలు కొనసాగుతాయి, ఆర్డీటీ నిర్వాహకుడికి లోకేష్ హామీ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. తద్వారా అనేక ఉత్పత్తులపై ధరలు భారీగా తగ్గబోతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనం ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు జీఎస్టీ 2.0కి సంబంధించిన జీవోలను సీఎం విడుదల చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎస్టీకి సంబంధించి తెలుగు జీవోల బుక్లెట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో రాష్ట్ర పనుల విధానంపై సమీక్షించారు. సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 నెక్స్ట్ జెన్ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఏ బాబు చెప్పారు. కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు అదనంగా దాదాపు 2 లక్షల కోట్ల ప్రయోజనం లభిస్తోందని అంచనా వేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే స్వచ్ఛంద సంస్థ కాదు, లక్షలాది పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం అని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఆర్డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని వాటిని శాశ్వతంగా పరిష్కరించి సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెరర్ ఆదివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సేవలకు కలిగిన అంతరాయం, తదనంతర పరిణామాలను మంత్రికి వివరించారు. లోకేష్ స్పందిస్తూ సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తున్నామని, ఇదివరకే కేంద్రంతో మాట్లాడామని, సేవలు కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. తెలుగు ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ చూపించే ఫెరర్ అంటే తనకు ఎంతో అభిమానమని లోకేష్ తెలిపారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండబోయిన గూడెం శివారులో జరుగుతున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ పనులను ఆదివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం పెంపుపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, దీనిపై కృష్ణా ట్రిబ్యునల్ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. తాను సోమవారం ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కృష్ణా గోదావరి జలాల కోసం తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించేందుకు సంసిద్ధంగా ఉన్నామని, దీనిపై త్వరలో కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ పునరుద్ధరణ పనులు చేసేందుకు ముందుకు వెళ్తామని చెప్పారు. గుండెబోయిన గూడెం గ్రామ శివారులో 302 కోట్లతో నిర్మిస్తున్న జాన్ పహాడ్ లిఫ్ట్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నిషేధిత తమిళ ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటే ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నించింది. నకిలీ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేపట్టింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆమెను ప్రశ్నించనుంది. శ్రీలంక జాతీయురాలైన లెచ్చుమనన్ మేరీ ఫ్రాన్సిస్కా 2019 డిసెంబర్లో టూరిస్టు వీసాపై భారత్కు వచ్చింది. అయితే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చెన్నైలో ఉండడంతో పాటు నకిలీ పత్రాల ద్వారా భారత్ పాస్పోర్ట్ పొందింది. ఈ నేపథ్యంలో 2021 అక్టోబర్లో చెన్నై విమానాశ్రయంలో మేరీ ఫ్రాన్సిస్కాను తమిళనాడు సిఐడి అధికారులు అరెస్టు చేశారు. భారత్లో అక్రమంగా నివసించడం, నకిలీ పాస్పోర్ట్ పొందడం వంటి నేరాలపై ఆమెపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పేపిలి మండల పరిధిలోని వెంగళంపల్లి చెరువులో 4 నెలల క్రితం పూడ్చిపెట్టిన పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి మృతదేహాన్ని ఆదివారం పత్తికొండ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి వెలికితీశారు. పత్తికొండ సిఐ జయన తెలిపిన వివరాల మేరకు పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డిని గత మే నెలలో లంకాయపల్లి రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జానకి, తిలక్ వర్మ రెడ్డిలకు కిరాయి హంతకులు గంప అయ్యన్న, అలాగే రాజేష్, ఎద్దలదొడ్డి శ్రీరాములు, ప్రసాద్తో హత్య చేయించి పద్మనాభరెడ్డి మృతదేహాన్ని వెంగళంపల్లి చెరువులో పూడ్చిపెట్టడం జరిగిందని,
ఈ విషయమై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మనాభరెడ్డి హత్యకు గురైనట్లు తమ దర్యాప్తులో తేల్చడం జరిగిందని అన్నారు. ఈ మేరకు ఆదివారం పత్తికొండ సీఐ జయన్న, తహసీల్దార్ హుసేన్ సాహెబ్, ఇక అసిస్టెంట్ ఫోరెన్సిక్ అధికారి హరిప్రసాద్, ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్ సమక్షంలో అస్థిపంజర భాగాలను వెలికి తీయడం జరిగిందని తెలిపారు. లక్షణ వాళ్ళందరూ అన్న చెప్పు, ఇది ఒక్కదే మనం పక్కనండి మా చిన్న అది జాగ్రత్త తీసుకున్నాము. వేసేయమ్మా. ప్రకాశం జిల్లా మార్కాపురం కాలేజీపై వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని రాయవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సందర్శించి ప్రజలకు అంకెలతో సహా నిజనిజాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారని, ఈ కాలేజీల నిర్మాణానికి 8,450 కోట్లు అవసరం అవుతాయని అప్పుడు అంచనా వేశారని, దానిలో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%తో కాలేజీల నిర్మాణం గత ప్రభుత్వం పూర్తి చేయగలనని, కానీ రాష్ట్రంలో మొత్తంగా 16% పనులు మాత్రమే చేస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మార్కాపురం మెడికల్ కాలేజీలో 14 లక్షల అడుగుల నిర్మాణం చేపట్టవలసి ఉండగా కేవలం 3,60,000 చదరపు అడుగులు మాత్రమే పూర్తి చేశారని అన్నారు. కట్టిపెట్టి మేము కాలేజీ పూర్తి చేశాం. మొదటి ఇయర్ సంబంధించినటువంటి బిల్డింగ్లు పూర్తి అయ్యాయి. మీరు కాలేజీని స్టార్ట్ చేయలేదు, ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. దీంట్లో పూర్తయింది ఏంటంటే బాయ్స్ హాస్టల్ ఈ రోజుకి పూర్తయింది 20%, గర్ల్స్ హాస్టల్ మాత్రం 80% పూర్తి చేశారు. మిగిలిన బిల్డింగులన్నీ ఎక్కడున్నాయి? 2024 జూన్ 28వ తారీఖున ఎన్ఎంసి వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క గ్రౌండ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళు ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వు నవ్వి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏ రకంగా ప్రారంభిస్తారు, ఈడ ఏముందని ప్రారంభిస్తా ఉన్నారు, ఒక్క బిల్డింగ్ సక్రమంగా లేదు, అనాటమీ బిల్డింగ్ లేదు, ఫిజియాలజీ బిల్డింగ్ లేదు, బయోకెమిస్ట్రీ బిల్డింగ్ లేదు, ఏ బిల్డింగ్ లేకుండా ఏ రకంగా కాలేజ్ పెడతారని చెప్పి క్యాన్సిల్ చేసిపోయారు. ఇది కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది కాదు. సరే, 8,450 కోట్లకు గాను మీరు ఇచ్చింది ఎంత? 1,450 కోట్లు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారు. కానీ మీరు తెచ్చింది ఎంత? 13,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద మీరు రుణం తీసుకొచ్చారు. ఆ రుణం డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మరి ఈ కాలేజీలు పూర్తి చేయలే? ఎందుకు ఈ ప్రాంతం పట్ల మీరు వివక్ష చూపించారు? ఎందుకు ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు ఇచ్చింది ఎంత అండి? 3,81,61 లక్షల స్క్వేర్ ఫీట్ కడితే మీరు బిల్లు ఇచ్చింది 27 కోట్ల రూపాయలు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మేము కాంట్రాక్టర్కు 40 కోట్ల రూపాయలు మీ బకాయిలు కట్టారు. 478 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఇది అయితే పైన ఉన్నటువంటి 27 కోట్లు ఇచ్చి 450 కోట్లలో ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? ఆయన పక్కన నిలబడి తందానాన్ని కొట్టడానికి మీరు అసలు మనుషులా అని అడుగుతా ఉన్నా. అడిగేది లేదా? అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా? ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా, మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో కొట్టించద్దయ్యా అని చెప్పి మీరు అడగాలి కదా. జేజేలు కొట్టి సంకలు ఎగరేసి కొట్టి మళ్ళా మేమేదో వెలుగొండను ఉద్ధరించినాం, మీరు ఉద్ధరించండి అని చెప్తారా?
5లో టెండర్లు పిలుస్తాం. అప్పుడున్న పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నారు? మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు 5 సంవత్సరాల అధికారంలో మాట్లాడతారా? అంటే రంగులు మార్చుకొని సొక్కాలు తొడుక్కున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా? అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 90% ఈ రోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా? వాళ్ళే కదా వీళ్ళు. మరి 2005లో మీరు పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు. మరి 2009 నాటికి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 12% పూర్తి చేశారు. 2009-14 మీరే అధికారంలో ఉన్నారు. ఆ 9-14 కాలంలో 26% చేశారు. మరి 14-19 కాలంలో మేము అధికారంలో ఉన్నాం. మేము ఆ రోజు 16% పూర్తి చేశాం. మరి 2019-24 మధ్యన రంగులు మార్చుకున్న చొక్కాలు తొడుక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలో చేరి ఏం ముద్దరిచ్చారు ఈ ప్రాంతానికి? మీరు చేసిన పని విలువ ఎంత? మీరు చేసిన పని పర్సెంటేజ్ ఎంత? 2%. ఇగో లెక్కలు. డిపార్ట్మెంట్ పరంగా 2.06%. 2014-19 మధ్య కాలంలో 16%, 2019-24 కాలంలో 2.06%, 2024 నుంచి 25 వరకు ఈ రోజుటి వరకు 5.31%. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ ప్రజలకు ప్రభుత్వాలు పనిచేసే కదా ప్రభుత్వాలు. మీరు ఉద్ధరిస్తామని చెప్పి ఈ ప్రాంతానికి ఏదో న్యాయం చేస్తామని చెప్పి మీరు చేసింది ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? మీరు ఏం పని చేసి ఏం ఉద్ధరించారు? ఏం చేయబోతా ఉన్నారు? 2026 పూర్తి చేస్తున్నాం. నీళ్ళు ఇస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల ఆశలలో గుండెలలో వెలుగులు నింపబోతా ఉన్నాం. మా నాయకుడు మా ప్రాంతానికి జీవో నెంబర్ 64 రద్దు చేయాలని, వర్కర్స్ కు టైం స్కేల్ అమలు చేయాలని కాంటినెంజేషన్స్ వర్కర్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. గత 10 రోజులుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్స్ డైలీ వేజ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. బతుకమ్మ పండుగ కావడంతో టెంట్ దగ్గరనే బతుకమ్మ ఆడి డిమాండ్ పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జయశంకర్ భూపాలపల్లి సిఐటియు జిల్లా అధ్యక్షుడు సాయిలు కార్మికులకు మద్దతు తెలిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లో ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం అలాగే ముదిచెర్ల గ్రామంలోని సూర్యనారాయణ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన 8 మంది యువకులు విశాఖపట్నం బీచ్లో సముద్రంలో స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో రాజ్పుట్ వర్గానికి చెందిన నప్రీత్ సింగ్ కుమారుడు 25 ఏళ్ల భవానీ సింగ్ సముద్రపు కెరటాలకు గల్లంతయ్యాడు. వెంటనే విధుల్లో ఉన్న పోర్ట్ మెరైన్ పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ జిఎం నాయుడు, కానిస్టేబుల్ కిరణ్తో పాటు జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ పోలిరాజు అలాగే గురునాథులు అప్రమత్తమయ్యారు. వీరంతా కలిసి భవానీ సింగ్ను సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొచ్చి రక్షించారు. అనంతరం అతని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులతో పంపించారు. గురునాథరా
हमारे एक मेंबर समुद्र में जा रहा था, इसलिए हमारे को पुलिस वालों ने हेल्प किया, हमें बचाया। और हम राजस्थान से हैं, इधर विजयनगर में मुख्यला में काम करते हैं, कुंवारी पे। आपका नाम क्या है? मेरा नाम राहुल है। वो बचन वाले का नाम भवानी सिंह है। लाइफ गार्ड वालों ने हमारी और मरियन पुलिस वालों ने हमारी मदद की। उम्र कितना है उनका? उम्र कितना है? 25। क्या काम करता है? कुंवारी के अंदर काम करते हैं। कुंवारी का क्या गाँव किधर है? रामपुर डिस्ट्रिक्ट। तो आपको समझ में आएगा, दूसरा ऐसा मत जाना। సికింద్రాబాద్ తిరుమలగిరి ట్రాఫిక్ సిఐఎల్ మధుబాబు చిలకలగూడ డిటెక్షన్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఇన్స్పెక్టర్ పరదేశీ జాన్, ఎస్ఐలు శ్రీధర్ రెడ్డి, యుగంధర్, మారుతి, ఇక ఏఎస్ఐ రెడ్డి నాయక్, జయకిషన్, హెడ్ కానిస్టేబుల్ డేను, ప్రకాష్, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇబ్బంది, అలాగే పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తన బృందాన్ని స్నేహితులలాగా చూసుకునేవారని, ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆశీస్సులు ఉండాలని, విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం, శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు. కొత్త జీఎస్టీ స్లాబ్స్, తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తాం, రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలుస్తాం, ఉత్తమ్. ఆర్డీటీ సేవలు కొనసాగుతాయి, ఆర్డీటీ నిర్వాహకుడికి లోకేష్ హామీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.